వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా సహకార సంఘాల సమీక్షలో భాగంగా షామీర్పేట్ సహకార సంఘంలో 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశం అభివృద్ధి చెందుతుందన్న 5వ ఉత్పత్తి కలిగిన దేశం భారతదేశంలో అతిపెద్ద గౌరవం దక్కిన దేశానికి అన్నం పెట్టే రైతన్న లాభం వచ్చినా రాకపోయినా ఎప్పుడూ స్వార్థం లేకుండా పంట చేతికి వచ్చినా రాకపోయినా కష్టపడే వ్యక్తి మన రైతన్న లేకపోతే ప్రపంచమే లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మోహన రెడ్డి, మేడ్చల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, ప్రభాకర్ రెడ్డి, సురేష్ రెడ్డి, కేకే రెడ్డి, సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆళ్ల రాజిరెడ్డి, సహకార సంఘాలు, మహిళా సహకార సంఘాలు, సహకార సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నా సహకార సంఘ వ్యవహారాలు, సమస్యలు, పద్ధతులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను. నా సంఘానికి ఇస్తాను, వ్యాపారాలు పొందేలా పాటుపడతాను. నా సహకార సంఘ మూలధనం బాధ్యత గల సభ్యునిగా నా సహకార సంఘ లెక్కలు, ఆడిట్ వివరాలు, ఆర్థిక పరిస్థితిని, పనితీరులను సంబంధించిన సమాచారం నా సంఘం నాకై ప్రత్యేక సదుపాయాలు, అప్పులు ఇవ్వాలని కోరిని చూసి గర్వపడతాను. అది చెయ్యగలిగినంత సేవ చేసేలా సహకారం అందిస్తాను. నేను నాలాంటి వారిదే సంఘం అని అందించారు. కాబట్టి ఈ రోజు చాలా గొప్పగా మరి సహకార సంఘము ఇంత అభివృద్ధి చేసినామనేది మరి చెప్పవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా మరి సహకార సంఘంని నిజంగా మనం వాడుకుంటే ఎన్ని లాభాల్లో మరి రైతులకు కూడా చాలా గ్రామ స్థాయిలోకి తీసుకుపోయినాం. ఇలా సహకార సంఘం అయినప్పుడు ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఒక 28 గ్రామాలు తీసుకొచ్చి ఇలా వడ్లు అమ్ముకోవాలంటే అనిగోసు ఉంటుండే, దళారుల చేతిలో మోసపోతుండే. కానీ ఇలా సంఘ పరిస్థితి కార్యక్రమానికి సహకార సంఘం మీద ఉన్నటువంటి ప్రేమతో ఇచ్చేసినటువంటి గౌరవ ఎంపీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా గౌరవ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్న గారికి, గౌరవ మార్కెట్ కమిటీ మేడ్చల్ అధ్యక్షులు సోదరులు నర్సింహ గారికి, అదేవిధంగా కోఆపరేటివ్ ఎండి గారికి రాజేంద్ర గారికి, మరియు సభాధ్యక్షులు మధుకర్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చిన సొసైటీ చైర్మన్లందరికీ, రైతులకు, ఇక్కడ వచ్చిన ఆఫీసర్లు అందరికీ కూడా ధన్యవాదాలు. సహకార బ్యాంక్ అనగానే షామీర్పేట మధుకర్ చెప్పినట్టు అందరికంటే ముందుండే సార్ రాష్ట్రంలోనే. అలాంటివి కొన్ని కారణాల వల్ల మరీ ఏ స్థాయి పంట దిగజారిపోయింది అనుకున్నాము. అలాంటి తరుణంలో
చదువుకున్న వాళ్ళు వచ్చి కొద్దిగా చేస్తారు అన్న దానికి నిదర్శనం మధుకర్ రెడ్డి సార్ దాని విషయంలో ఖచ్చితంగా లాభాలకు దేవాలి రైతులని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతు బిడ్డలు రైతులే కాబట్టి ప్రతి ఒక్కరికి సహకారం అంటే ఏంది, ఒకరికొకరు సహకారం చేసుకోవడం అన్నట్టు. అలాగే రైతుల తరపున ప్రతి రైతు దగ్గరికి వెళ్ళడము కలవడము ప్రతి ఒక్కరిని కదిలించడం జరుగుతుంది. ఎంపీ గారు కొద్దిగా చొరవ చూపించి రాష్ట్ర ప్రభుత్వం చేత కేంద్ర ప్రభుత్వం చేత కొన్ని రైతులకు సహాయపడే విధంగా చేద్దామని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఒకనాడు ఊళ్ళలో పిల్లలని ఆర్థిక బాధ్యతలు సమాజం తెలుసుకున్నాం. ఇవాళ పిల్లల్ని భారంగా భావిస్తాను. ఇంత ఉత్పత్తి పెరిగింది. 8 బస్తాల వడ్లు పడితే పుట్టేడు వడ్లు పడితే సంబరపడే దేశం 4 పుట్ల వడ్లు పడుతుంది. ఒకటే ఎకరంలో 20 లక్షల రూపాయలు టమాటా వస్తేటువంటి ఈ కాలంలో కానీ మనిషి మాత్రం భారంగా పరిణమించింది. అన్నీ చదువుకున్న పిల్లలు ఎవరు చూసినా ఏంటి అంటే సాఫ్ట్వేర్ కావాలి. ఇక్కడ సార్ నేను అంటున్నా, ఏ సాఫ్ట్వేర్ కోట్ల మంది బిడ్డల్ని ఆదుకోదు, ఏ హార్డ్వేర్ ఇండస్ట్రీస్ కోట్ల మంది బిడ్డల్ని ఆదుకోదు. మీరు చూస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అన్ని యంత్రాలు పరిస్థితి వచ్చిన తర్వాత మనిషి ఎటువైపోతే తెలియ పరిస్థితి. అంటే ఇవాళ ఒకనాడు మనిషి 5 మంది కొడుకుంటే 10 మంది కొడుకుంటే నీకేంగా గొప్ప కుటుంబం అని చెప్పేటువంటి రోజు ఇవాళ 2 ఉంటేనే బతకడే పరిస్థితి వచ్చింది. మానవ పరిణామం. శ్రీ రామరెడ్డి గారు, ఎఫ్ఎస్సిఎస్ హెడ్కేసర్ చైర్మన్ గారు శ్రీ రందీప్ రెడ్డి గారు,